సో హాయ్ అందరికీ నమస్తే, నేను మళ్ళీ మీ సాయి. సో మొత్తానికి మనం ఐస్లాండ్ నుంచి నార్వేకి అయితే వచ్చాము. నార్వేలోని ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాం మనం. దీని పేరు స్టవాంగర్ అంటారు. ఇది నార్వేలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ అండ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సిటీ. ఇక్కడ దాదాపుగా 2 లక్షల మంది జనాలు అయితే నివసిస్తూ ఉంటారు. అసలు ఇంతమంది జనాలు ఉన్న సిటీ అంటే చూడడం మళ్ళీ ఇది మొదటిసారి అన్నమాట. ఇక్కడ అంటే నార్మల్గా ఇలాంటి కంట్రీస్లోనే ఇంతమంది పాపులేషన్ ఉండదు, కాకపోతే ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే సిటీ చాలా పెద్దది అండ్ ఆయిల్ ఇండస్ట్రీకి చాలా ఇది ఫేమస్ అనమాట. మొత్తం నార్వే మొత్తం ఆయిల్ ప్రొడ్యూస్ చేసే సిటీ అన్నమాట ఇది. అందువల్ల ఇది ఎనర్జీ సిటీ అంటారు నార్వే నుంచి. సో మనం ఇటువైపు చూస్తే మీరు ఇక్కడ ట్రైన్ స్టేషన్ ఉంది, ఈ సిటీ ఒక ట్రైన్ స్టేషన్. సో ఇది చాలా బాగుంటుంది ఈ సిటీ చూడడానికి. అలా ముందుకెళ్ళి ఇంకా ఏమైనా షాపింగ్ మాల్స్ కట్ట ఏమైనా ఉంటే చూద్దాం. స్ట్రీట్స్ కట్ట చాలా బాగుంటాయి మన షాపింగ్ స్ట్రీట్స్ కట్ట. సో ఈరోజు వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన టూరిస్టులు అందరూ చాలా లక్కీ, బాగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి వెదర్ బాగుంటే చాలు, చాలా ఎండ బాగా కాస్తుంది. సో ఇక్కడికైతే నేను చాలాసార్లు వచ్చాను. లాస్ట్ ఇయర్ వచ్చాను, మళ్ళీ ఈ ఇయర్ ఇదే ఫస్ట్ టైం రావడం. సో ముందుకెళ్ళి చూద్దాం. ముందుకెళ్ళి ఈ సిటీ ఎలా ఉంటుంది, మీకు షాపింగ్ స్ట్రీట్స్ ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ చూపిస్తాను. సో మీట్ మై ఫ్రెండ్ టోనో. హలో గాయ్. వీడు వచ్చేసి ఇండోనేషియా నుంచి, బాలి, జకార్తా, సారీ, ఇండోనేషియాలో జకార్తా నుంచి. అండ్ ఎప్పుడైనా వెళ్తే నమస్తే ఇండియా. థ్యాంక్ యూ. యూ సే వన్ థింగ్, ఐ విల్ సే అందరూ బాగున్నారా? ఎస్. సో ఎప్పుడైనా ఇండోనేషియా వెళ్తే మన ఓన్లీ కలుద్దాం. సో హౌ ఆర్ యూ? సో నార్మల్గా ఈ నార్వే సిటీస్లోని ఏ టౌన్కి వెళ్ళినా సరే ఎక్కువగా జనాలు కనిపించరు, కానీ ఈ సిటీలో ఎక్కువ కనిపిస్తున్నారు జనాలు తిరుగుతున్నారు బయట. ఎందుకంటే సిటీ చాలా పెద్దది, చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ నార్వే ఆల్సో. ఎందుకంటే ఇక్కడ శాలరీ చాలా ఎక్కువ పే చేస్తుంటారు. అందువల్ల ఇక్కడ ఉన్న నార్మల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. జనాలు అందరూ ఎండ కోసం చూడండి ఎలా కూర్చున్నారు, మంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ షాపింగ్ స్ట్రీట్కి అయితే వచ్చాం మనం. చూడండి ఎలా ఉందో. సపోజ్ టు కమ్ ఆన్ దిస్ సైడ్ సో ఐ కెన్ గెట్ గుడ్ బ్రైట్నెస్. చూడొచ్చు స్ట్రీట్ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది స్ట్రీట్ ఇది. కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఎందుకంటే మీకు చెప్పినట్టుగా ఈ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. సో ఇక్కడ శాలరీస్ కూడా చాలా ఎక్కువ పే చేస్తూ ఉంటారు. You want to buy something? చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సిటీ ఇది. సో ఈ సిటీ ఏదైతే ఉందో ఇది చాలా, ఈ యొక్క సిటీ యొక్క రిచ్ ఫుడ్ అండ్ కల్చర్కి చాలా ఫేమస్ ఇది. ఇప్పుడు ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంటే దానికోసం వచ్చాము, మంచి వ్యూ చూడడం కోసం. చూడడానికి ఇది ఏదో చిన్న వాచ్ టవర్లో ఉంది, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ వాచ్ టవర్ అనుకుంటా, చిన్న ఫిరంగిలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగానే ఉంది, సిటీ వ్యూ అంతా చెట్లతో నిండిపోయి ఉంది. కాకపోతే
యా. సో అలా ఇటువైపు ఒక పక్కన ఒక లుక్ వేసుకుంటే ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ పెయింట్. సో ఈ యాక్టర్ మీకు తెలుసు అనుకుంటున్నాను, తెలిస్తే ఒక కామెంట్లో పెట్టండి. బ్రిటిష్ యాక్టర్. సో ఈ సిటీలో మరొక అట్రాక్షన్ ఏంటంటే అక్కడక్కడ మీకు ఒక మంచి బ్యూటిఫుల్ వాల్ పెయింటింగ్స్ అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వాల్ పెయింటింగ్స్. అండ్ ఈ సిటీ అసలు నార్మల్గానే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాల్ పెయింటింగ్స్ కూడా ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఒకటి మరొకటి వచ్చి ఇంకా చూసారు కదా ఎలా ఉందో స్ట్రీట్. ఇది ఇంత ఖాళీగా ఉంది, ఎవరు కనిపించలేదు మనుషులు. ఇలాంటి పెయింటింగ్స్ ఇంకా చాలా ఉంటాయి సిటీలోనే. ప్రస్తుతానికి మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి అలాగా కనిపించిన వరకు మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ వస్తాం ఈ ప్లేస్కి. సో ఈ సిటీకి మళ్ళీ వస్తాం మనం తర్వాత, మళ్ళీ వస్తూ ఉంటాం. సో మీకు మళ్ళీ ఇంకా బ్యూటిఫుల్గా మీకు ఈ సిటీ చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. చాలా బాగుంటుంది సిటీ చూడడానికి, ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి కూడా. సో ఈరోజు మరి అంత ఎక్కువ టైం లేదు కాబట్టి సో వీలైనంత మీకు చూపిస్తున్నాను. సో ఇంకా మిగిలిందంతా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మరొక బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద రాక్ ఉంటుంది అన్నమాట, పుల్పిత్ రాక్ అని. అది హైయెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ నార్వే అనమాట. అక్కడికి మన పెద్ద డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి కూడా విజిట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అతను వచ్చి. సో అలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి స్టోరీస్కి బాగా ఉపయోగపడతాయి అనుకుంటా. సో ఇక్కడ అదొక మెయిన్ అట్రాక్షన్ వ్యూ పాయింట్ అనమాట. పుల్పిత్ రాక్ అని ఉంటుంది ఈ నార్వేలోని, ఈ స్టావెంగర్ సిటీలోని. అండ్ ఈ సిటీలో చాలా ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. సో వచ్చేస్తున్నాం సిప్ దగ్గరికి. మనం సిప్లోకి వెళ్ళిపోవడానికి టైం అయితే అవుతుంది. ఈరోజు జనాలు అందరూ చాలామంది ఉన్నారు ఈరోజు. అండ్ ఇక్కడ మరొకటి ఏంటంటే ఇక్కడ మరికొద్ది రోజుల్లో ఒక మంచి ఫెస్టివల్ జరగబోతుంది. అక్కడ అటు సైడ్ అన్ని టెంట్లు వేస్తున్నారు అన్నమాట. సైడ్ సో అటు సైడ్ మీరు చిన్న టెంట్లు చూడొచ్చు. ఇక్కడ ఏదో చిన్న ఫెస్టివల్ జరగబోతుందంట, అందువల్ల అన్ని టెంట్లు వేస్తున్నారు. చిన్న బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి టూర్లు తీసుకొని వెళ్ళడానికి. అక్కడ ఉంది మన షిప్. షిప్లోకి వెళ్ళిపోవడానికి టైం అయితే అవుతుంది. సో వెనకాల వీళ్ళందరూ ఆ సూట్లు వేసుకున్నారు కదా, రెడ్ కలర్ సూట్స్, వీళ్ళందరూ వేసుకొని ఇప్పుడు బోట్ మీద ఎక్కడో దూరంగా ట్రిప్కి వెళ్తారనమాట. సో ఈ సిటీ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీకు చూపించాలని ఉంది కానీ నాకు అంత టైం లేదు. సో మళ్ళీ డెఫినెట్గా మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా చూపిస్తాను. సో మన షిప్కి చెరువులో ఉన్నాం. టైం అయితే అయిపోయింది. బ్యూటిఫుల్ వెదర్ టుడే. సో మీకు చెప్పాను కదా పుల్పిత్ రాక్ అని, అది ఇదే. ఇక్కడ కనిపిస్తున్న ఈ పుల్పిత్ రాక్ అనేది ఇక్కడ నార్వేలోని మొత్తం హైయెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఏ ప్యాకేజెస్ ఉన్నాయి వీళ్ళందరూ. వాల్ పెయింట్ అయితే కనిపించింది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఏదో స్టావాంగర్ వైకింగ్ హౌస్. సో మనోడికి ఫోటో కావాలంట, ఫోటో తీస్తున్నాను. సో సిటీలో ఎక్కడ చూసినా ఇలాంటి వాల్ పెయింట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇది ఈరోజుకి. మళ్ళీ మనం మరొక బ్యూటిఫుల్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ అండ్ కామెంట్ చేస్తూ ఉండండి. మరికొంతమందికి ఈ వీడియో చేరుతూ ఉంటుంది. సో నాకు కూడా చేయడానికి మరికొన్ని వీడియోస్ వీలుగా ఉత్సాహంగా ఉంటుంది. సో సీ యు గైస్, జై హింద్.